అమ్మా నేను బడికి వెళ్తున్నాను. అలాగేనమ్మా. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. పోతుందేవి. ఎస్ సార్. పిల్ల వెంకటరత్నం. ఎస్ సార్. పోతున్న శ్రీవేణి. ఎస్ సార్. చల్ల శ్రావణి. ఎస్ సార్. బమ్మిడి సంతోషి. ఎస్ సార్. కందులు గౌరీ. ఎస్ సార్. ఈరోజు మనం తెలుగు జాతి గొప్పదనం గురించి తెలుసుకుందాం. దేశ భాషలందు తెలుగు లెస్స. మనం తెలుగువారు అయినందుకు ఎంతో గర్వపడాలి. అమ్మా అమ్మా తల్లి ధర్మం చేయమ్మా. అమ్మా 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 తల్లి తల్లి అమ్మా అమ్మా. ఏ పాపం వేసేద్దామా? అమ్మా 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 ధర్మం చేయమ్మా. అమ్మా సంతు సంతు ఏమైంది సంతు? ఏమైంది సంతు? ఏమైంది అమ్మా? సంతు సంతు ఏమైంది సంతు? సంతు ఏమైంది సంతు? ఎందుకలా ఉన్నావు? ఏమే మన అమ్మాయికి పెళ్లి చేసేస్తే బాగుంటదేమో. అదేనయ్యా నేను ఏనాటి నుండో నీకు చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఈ మధ్య మా తమ్ముడు వచ్చి అక్క పెళ్ళెప్పుడు చేస్తావు అని అడుగుతున్నాడయ్యా. నేను నిన్ను అడిగి చెప్తానన్నాను. సంతు పెళ్ళిడి పిల్లాయే. చిన్నప్పటి నుంచి సంతుని మీ తమ్ముడికి ఇచ్చి చెయ్యాలనుకున్నదేగా. పెళ్లి చేసేస్తే ఓ బాధ్యత తీరిపోద్ది. వాళ్ళు బతుకేదో వాళ్ళు బతుకుతారు. వాళ్ళుడైనా కొడుకేనా మా బామ్మర్దే కదటే. అమ్మా నేనప్పుడే పెళ్లి చేసుకోనమ్మా, చదువుకుంటానమ్మా. చదువుకొని ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళేలా? మా తమ్ముడు ఎంతో అంతో చదువుకున్నాడు. రోజుకి 100-50 సంపాదిస్తాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. నా మాటిని చేసుకోయమ్మా. అది కాదమ్మా.
చదువు చదువు అన్నావంటే కాళ్ళు ఎరగొడతాను. బడిమాని ఇంట్లో పడుండు. రేపు ఒక్కరోజైనా బడికెళ్తానమ్మా. నా స్నేహితుల్ని కలిసి వస్తాను. పోనీ లేవయ్యా, పెళ్ళయ్యి వరకైనా బడికెళ్ళని. రేపో మాపో అత్తోరింటికి పోయేదే కదా. ఏడవకు సంతు, నేను అత్తో మాట్లాడతానులే. అత్త, సంతు ఎక్కడుంది? ఆ లోపల ఎక్కడో ఆడుకుంటుంది చూడమ్మా. అత్త, ఆ? సంతుకు పెళ్లి చేసేస్తున్నారట కదా. అవునే. అయితే సంతు రేపు నుంచి బడికి రాదా? రాదే. సంతుని బడికి పంపించత్తా, అప్పుడే పెళ్ళేంటి? నీకేం తెలిసే, రేపో మాపో నువ్వు అత్తోరింటికి పోయేదానివే కదా. అబ్బో, దీనికి ఎంత కోపం వచ్చింది. ఒరేయ్, ఏమిట్రా ఇది? ఏంటిది? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం, కానీ నాకలేని అలవాట్లు నీకెలా వచ్చాయిరా? కైని, గుట్కా, మందు, వీటి వల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇలా అయితే క్యాన్సర్, మూత్రపిండాలు పాడవడం వంటి జబ్బులు వస్తాయిరా. నీకేమైనా అయితే నీ భార్య బిడ్డల పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించావా? దయచేసి ఇప్పటికైనా ఈ అలవాట్లు మానుకోరా. నీకు మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇకనైనా మానుకోరా. అన్నయ్య, బెగరా పాలు తీయాలి. అబ్బా, ఎందుకు ముసలోడా ఎప్పుడు అలా చుట్లు కాలుస్తూ ఉంటావు? డాక్టర్ గారు చెప్పారు కదా నీ ఆరోగ్యం బాగోలేదని. నేను చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయాను. ఇప్పుడు మానేయమంటే మానేయగలమా? ఏదైనా ఇంకా ఎంతకాలమని నేను బతకాలా?
పెద్దాయనా మీ అబ్బాయి లారీ గుద్ది చచ్చిపోయాడు. ఆ? అమ్మా అబ్బా అబ్బా అమ్మా అమ్మా సంతు ఏమైందమ్మా? ఏమయ్యో అమ్మాయి పడిపోయింది, బేగ రావయ్యా. పడిపోయిందా? అమ్మా సంతు ఏటైనదమ్మా? ఏటైనదమ్మా? కడుపులోనే బిడ్డ చనిపోయిందమ్మా. చాలా దురదృష్టమైన విషయం. మనమేమీ చేయలేం. మీరు చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల మానసికంగా గాని శారీరకంగా గాని అమ్మాయికి ఎదుగుదల లేక పుట్టబోయే బిడ్డలు నెలలు నిండకుండానే చనిపోతారు. ఇంకా మేనరికాలు అంటే రక్త సంబంధం చేయకూడదు. వీరికి పుట్టే పిల్లలు మానసిక ఎదుగుదల లేక మానసిక వికలాంగులుగా అంగవైకల్యంతో పుడతారు. చాలామంది పిల్లలను మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేయాలి. మన దేశంలో చాలా గ్రామాల్లో బాల్య వివాహాలు మేనరికాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలి. అత్తా, సంతూని ఇప్పుడైనా బడికి పంపించత్తా.